నమస్కారం పీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. రాజకీయంగా టీడీపీ పార్టీని ఎదుర్కోలేక వైసీపీ పార్టీ చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. మీడియా సమావేశంలో టీడీపీ నేతల ధ్వజం. నెంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలను నడిపితే చట్టరీత్యా చర్యలు చేపడతాం. జిల్లా ఎస్పీ మణికంఠ. తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే సామాన్య భక్తులకు మరింత సౌకర్యవంతంగా స్వామివారి దర్శన ఏర్పాట్లు చేపట్టాం. టీటీడీ ఈవో శ్యామలారావు. వార్తల్లోని వివరాలు. రాజకీయంగా టీడీపీ పార్టీని ఎదుర్కోలేక వైసీపీ పార్టీ చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమని టీడీపీ నేతలు తెలిపారు. శనివారం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ నేతలు మాట్లాడుతూ, గడిచిన ఎన్నికల్లో దొంగ ఓట్లు అక్రమాలపై విచారణ లేఖలు పంపడాన్ని జీర్ణించుకోలేక చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివర్తి నాని వైకాపా నేతల దగ్గరికి వెళ్లి సాయం పొందాడని, అబద్ధపు ప్రచారాలు చేయడం మంచి పద్ధతి కాదు అని హితవు పలికారు. గతంలో వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో పులివర్తి నాని క్వారీలను ఉద్దేశపూర్వకంగానే నిలిపివేసిన విషయాన్ని ఒకసారి గుర్తించుకోవాలని హితవు పలికారు. అంతేకాకుండా గత 5 ఏళ్ల పాలనలో తెదేపా సానుభూతి పరులను సొంత ఊరికి కూడా రానివ్వకుండా ఊర్లో వదిలి వెళ్లేలా చేసిన ఘనత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిదేనని, అలాంటి వ్యక్తి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై అసత్య ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. అంతేకాకుండా జిల్లా అధ్యక్షుడు సిఆర్ రాజన్ పై కూడా లేనిపోని ఆరోపణలు చేశారని, ఇందులో ఏమాత్రం నిజం లేదని పేర్కొన్నారు. జరిగిన ఎన్నికల్లో దొంగ ఓట్లకు సంబంధించి అక్రమాలు, భూముల అక్రమాలపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైలుకు వెళ్లడం తథ్యమని ఈ సందర్భంగా వారు జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్, ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, బీసీసీఎల్ అధికార ప్రతినిధి వెంకటేష్ యాదవ్, కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, బాబు నాయుడు, శంకర్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆయన మొదటగా తెలుగుదేశం పార్టీ చేరినప్పుడు రాష్ట్ర కార్యనిర్వాహక పదవి, కార్యదర్శి పదవి ఇవ్వడం జరిగింది. ఆ పదవి వచ్చిన తర్వాత ఆయన జిల్లా నలుమూలలోకి తిరిగి ప్రజల్ని మమేకంతో ఆదరణ పెంచుకున్నారు. ఆయనకు ప్రజల వంటి వచ్చినటువంటి పలుకుబడిని గుర్తించి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు సిఆర్ రాజన్ గారిని జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చేయడం జరిగింది. ఆయన సమర్థతను చూసి జిల్లా పార్టీ అధ్యక్షుడు చేసే తప్ప ఎవరో రికమెండ్ చేసి జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి సిఆర్ రాజన్కి ఇవ్వలేదు. ఏదేమైనా కూడా జిల్లా అధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వాలనేది అది తెలుగుదేశం పార్టీ అంతర్గత విషయం. తెలుగుదేశం పార్టీలో సమర్థుల నాయకులకు ఎవరైతే అందరినీ కలుపుకొని పోయి పార్టీని పటిష్టం చేయగల నమ్మకం ఉంటే వారికి జిల్లా పార్టీ అధ్యక్షులు ఇవ్వడం జరుగుతుంది. అంతే తప్ప మీరు అనవసరమైనటువంటి రాజకీయాలు చేయడం మానుకోవడం కూడా సందర్భం తెలియజేసుకుంటూ, మీరు ఎలక్షన్స్ ముందు ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినా ఓటర్ల నమోదులో కానీ, అదేవిధంగా ఎన్నికలు ఎన్ని అక్రమాలు చేసినా కూడా మరి ఈరోజు అక్కడ చంద్రగిరి ప్రజలు మీకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు. నాని పైన విశ్వాసంతో ఈరోజు బ్రహ్మాండమైన మెజార్టీని గెలిపించారు. ఆ యొక్క మీ యొక్క ఓటర్ని జీర్ణించుకోలేకుండా ఆకర్షణతో అసహనంతో ఈరోజు నాని గారి పైన, అదేవిధంగా సిఆర్ రాజన్ గారి పైన మీకు అసందర్భమైన మాటలు మాట్లాడుతూ ఇవన్నీ మానుకోమని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో సిఆర్ రాజన్ గట్టిగా పనిచేసి తన వల్ల మీ ఓట్ బ్యాంక్ గండిపడిన ఉద్దేశంతోనే ఆయన పైన కూడా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఇవన్నీ మంచి పద్ధతి కాదని సందర్భం తెలియజేస్తున్నాను. అందరికీ నా యొక్క నమస్కారాలు. నిన్నటి రోజున చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మా జిల్లా పార్టీ అధ్యక్షుడైనటువంటి సిఆర్ రాజన్ గారిని, అదేవిధంగా చంద్రగిరి ఎమ్మెల్యే నారాయణ గారిని విమర్శించడం మేము తీవ్రంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తున్నాం. ముఖ్యంగా ఏమిటంటే ఆయన గత తెలుగుదేశం ప్రభుత్వం మా ప్రభుత్వంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సిఆర్ రాజన్ ఇంటికాడికి వచ్చినావే
ఆ రోజు నీకు బుద్ధి గడ్డి తినిందా అనేసి మేము ప్రశ్నిస్తున్నాము. అదేవిధంగా ఒక బీసీ అయినటువంటి నాయకుడు తెలుగుదేశం పార్టీలో గుర్తించి ఆయనకి తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చిన దానికి నీకేమైనా అక్కసిగా ఉందా? బీసీలకు తెలుగుదేశం ప్రభుత్వంలో మా పార్టీ అధ్యక్షుడిగా ఇవ్వకూడదా అనేసి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాము. అదేవిధంగా గత ప్రభుత్వంలో మీరు చంద్రగిరి ఎమ్మెల్యే అయినటువంటి నారాయణ గారిని ఎన్ని చిత్రహింసలు పెట్టారు, వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ భార్య పైన ఎన్ని దాడులు చేశారు, దీనంతా ప్రజలు గుర్తించుకునేసి మిమ్మల్ని తిరస్కరించి ఆయన భారీ మెజార్టీతో చంద్రగిరి నియోజకవర్గం నుండి ఎన్నికైనారు. మీకు చిత్తశుద్ధి ఉండేట్టుకుంటే నువ్వు చంద్రగిరి నుంచి పోటీ చేయకుండా ఒంగోలు కేంద్రకు పోయి అలా పోటీ చేసినావు. దీన్ని మేము సూటిగా అడుగుతా ఉన్నాము. ఎప్పుడు కానీ ప్రజలు ప్రతి ఒక్కదాన్ని గమనిస్తూ ఉంటారు. దయచేసి నువ్వు గతంలో చేసిన పాపాలే ఈరోజు నీకు చుట్టుకునేసి ఇలాంటి మాట్లాడుతున్నావు. తెలుగుదేశం వాళ్ళని మాట్లాడుతుంటే నీకు పుట్టుగతులు కూడా ఉండదానికి తీవ్రంగా ఖండిస్తున్నాము. నెంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడిపితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ తెలిపారు. చిత్తూరు నగరంలోని గాంధీ కూడలి వద్ద ట్రాఫిక్ పోలీసులు నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మీడియాకు వెల్లడిస్తూ వాహనదారులు తప్పనిసరిగా వాహనాలకు నెంబర్ ప్లేట్లను, సరైన పత్రాలను కలిగి ఉండాలన్నారు. ఇటీవల జరుగుతున్న దొంగతనాల నేపథ్యంలో తనిఖీలను ముమ్మరం చేస్తామన్నారు. హెల్మెట్ ధరించి సురక్షిత ప్రయాణం చేయాలన్నారు. రోడ్డు నియమ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. ఈ తనిఖీల్లో ట్రాఫిక్ సిఐ నిత్యబాబు సిబ్బంది పాల్గొన్నారు. ఏమో అది ముందర చేసుకోవచ్చు కదా, ఇంతేనా? ముందే చేసుకోవచ్చు కదా. फ्रंट बाइक क्यों नहीं गया ऐसा? नंबर प्लेट नहीं है तो पुलिस मारेगा नहीं. ఏం చేయాలంటే లాస్ట్లో కౌన్సిలింగ్ ఇచ్చి టెంపరీగా వేయించుకొని చూపించమన్నారు. నేను అట్లా అసలందరికీ నమస్కారం. ముఖ్యంగా మనం బైక్స్ అందరూ టూ వీలర్స్ చాలా ఎక్కువ రోడ్డు మీదకి రావడం జరుగుతుంది. కానీ మోటార్ వెహికల్స్ యాక్ట్లో కూడా ఫైన్స్ ఎంత పెంచినా సరే మోటార్ వెహికల్స్కి సంబంధించి చాలా తక్కువ రూల్స్ ఫాలో అవుతున్నారు. అందులో ముందుగా ఫాలో అవ్వాల్సినవి కనీసం మన వెహికల్ కండిషన్లో ఉందా లేదా, దాని నెంబర్ ప్లేట్స్ ఉన్నాయా లేదా, అండ్ వాహనదారుడు హెల్మెట్ పెట్టుకుంటున్నారా లేదా, ట్రిపుల్ రైడింగ్ లేకుండా ఇద్దరు మాత్రమే వెళ్ళడము అండ్ హెల్మెట్ పెట్టుకోవడము, వీటికి సంబంధించి ఎప్పటికప్పుడు మనం అవేర్నెస్ కల్పిస్తున్నాము. బట్ రీసెంట్ టైమ్స్లో చూసినట్లయితే ఎవరో కుర్రవాళ్ళు వచ్చేసేసి హెల్మెట్స్ పెట్టుకొని మాస్క్లు వేసుకొని చైన్ స్నాచింగ్ కమిట్ చేసే అఫెన్సెస్ జరుగుతున్నాయి. బట్ ఆ వెహికల్స్ చూసినప్పుడు ఎటువంటి నెంబర్ ప్లేట్స్ లేకుండా తిరుగుతున్నాయి. ఒకటి ఇది థెఫ్ట్ చేసిన వెహికల్స్ అవ్వచ్చు, లేకపోతే నెంబర్ ప్లేట్ రీసెంట్గా పోయి వాళ్ళు పెట్టుకోకపోయిండొచ్చు. సో దీనికోసమే జిల్లా వ్యాప్తంగా అందరికీ చెప్పేది ఏంటంటే, మీ వెహికల్స్ మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారం నెంబర్ ప్లేట్ ప్రాపర్గా ఉందా, ఎంటైర్ నెంబర్ దాని మీద డిస్ప్లే అవుతుందా లేదో చూసుకోండి. సో ఇక మీదట ఎక్కడైనా సరే నెంబర్ ప్లేట్ లేని వాహనాలు కనిపిస్తే, అది టూ వీలర్ అయినా ఫోర్ వీలర్ అయినా ఎటువంటి వాహనమైనా సరే దాన్ని సీజ్ చేసేసి మొత్తం రికార్డ్స్ పర్ఫెక్ట్గా చూసి నెంబర్ ప్లేట్ పెట్టించిన తర్వాత మాత్రం రిలీజ్ చేయడం జరుగుతుంది. లేని పరిస్థితుల్లో దానికి నెంబర్ ప్లేట్ లేనందుకు ఫైన్ వేయడం జరుగుతుంది. అండ్ వాళ్ళు ఎటువంటి రికార్డ్స్ కనుక ఫర్నిష్ చేయకపోతే దాన్ని ఈవెన్ కోర్టు పర్మిషన్తో జప్తు కూడా చేస్తాం. సో ఇది అందరికీ చెప్పడం జరుగుతుంది. సో మీరు ఏ వాహనాలు అయితే మీరున్నాయో దానికి నెంబర్ ప్లేట్ పెట్టుకొని జాగ్రత్తగా హెల్మెట్స్ ధరించి తిరగమని చెప్తున్నాం. థ్యాంక్ యూ. గ్రామాలతో పాటు పట్టణాలలో సీజనల్ వ్యాధులు కట్టడికి వైద్య ఆరోగ్య శాఖతో పంచాయతీ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. గ్రామ స్థాయిలో సమర్థవంతమైన పాలనలో భాగంగా పారిశుద్ధ్య నిర్వహణ, రక్షిత మంచినీటి సరఫరా, అక్రమ లేఅవుట్ల కట్టడి, పన్నుల వసూలు, సచివాలయ సిబ్బంది హాజరు తదితర అంశాలపై ఎంపీడీఓలు, ఈఓ, పీఆర్డీలు మరింత బాధ్యతగా తమ విధులను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలలో పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించి అధికారులు అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకొని గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని, దీనితో పాటు సురక్షితమైన త్రాగునీటిని ప్రజలకు అందించాలని తెలిపారు. సీజనల్ వ్యాధులైన డెంగ్యూ, డయేరియా, చికెన్ గన్యా తదితర వ్యాధులు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కలుషిత త్రాగునీరే వీటన్నిటికీ ప్రధాన కారణమన్నారు. ఈ విషయంలో క్షేత్రస్థాయిలో కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి పనిచేయాలని సూచించారు. పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు అందుబాటులో ఉన్న నిధుల నుండి జీతాలు చెల్లించాలని, ఈ విషయంలో సర్పంచులతో పంచాయతీ సెక్రటరీలు సమన్వయం చేసుకుని జీతాల ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ఎంపీడీఓలు, ఈఓ, పీఆర్డీలు విధిగా గ్రామాల్లో పర్యటించడం ద్వారా పారిశుద్ధ్య నిర్వహణపై ఒక అవగాహన ఏర్పడుతుందని తెలిపారు. పంచాయతీ సెక్రటరీలు మున్సిపాలిటీ తరహాలో గ్రామాలలో కూడా ఉదయమే పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించాలని, దీనితో పాటు గ్రామాలలో మరియు సంక్షేమ హాస్టల్లోని వాటర్ ట్యాంకులను 15 రోజులకు ఒకసారి క్లోరినేషన్ చేయాలని, పైప్ లైన్ లీకేజీలపై చర్యలు తీసుకోవాలని, తద్వారా సీజనల్ వ్యాధులను కొంతవరకు కట్టడి చేయవచ్చునన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మెడికల్ ఆఫీసర్లు సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ గ్రామాలలో వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఎక్కడైనా సీజనల్ వ్యాధులు నమోదైన వెంటనే మండల, గ్రామ స్థాయిలోని అధికారులు అప్రమత్తమై కట్టడికి చర్యలు చేపట్టడం ద్వారా ఆ వ్యాధుల వ్యాప్తిని అరికట్టవచ్చునన్నారు. వాటర్ టెస్టింగ్ రిపోర్ట్లను ఎప్పటికప్పుడు తీసుకుంటూ స్థానికంగా ఉన్న ఆరోగ్య సిబ్బందితో ఫీవర్ సర్వేకి సంబంధించి వివరాలను తెలుసుకుని మండల స్థాయిలో సర్వసభ్య సమావేశంలో ఈ అంశాలపై ఎంపీడీఓలు ప్రజాప్రతినిధులతో చర్చించి సత్వర చర్యలు చేపట్టడం ద్వారా వ్యాధులను కట్టడి చేయవచ్చునని సూచించారు. దీనితో పాటు సకాలంలో పంచాయతీలలో పన్నుల వసూళ్ల ద్వారా పంచాయతీల ఆదాయం పెంపునకు కృషి చేయాలని, అక్రమ లేఅవుట్లను కట్టడి చేయాలన్నారు. పాడి రైతులు పశు బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పశు సంవర్ధక శాఖ జేడీ ప్రభాకర్ తెలిపారు. శనివారం ఆయన మీడియాకు వెల్లడిస్తూ ఎన్నికల నేపథ్యంలో పశు బీమా కార్యక్రమాన్ని నిలిపి ఉంచామని, ప్రస్తుతం కొనసాగిస్తున్నామని తెలిపారు. దీనికి సంబంధించి పాడి రైతులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పశువులకు షెడ్లు నిర్మించడానికి సర్వే కూడా చేపట్టినట్లు తెలిపారు. మొక్కజొన్నలు, జొన్నల పెంపకానికి విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేపట్టామన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ గోపాల రత్న అవార్డుకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో పశువులు, మేకలు, కోళ్లు గణన సర్వే చేపట్టామన్నారు. కాబోతుంది మా డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు ఆ గైడ్ లైన్స్ వచ్చిన వెంటనే ఆ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా మనకు ఫీడ్ యాక్ట్ అనేది కూడా అమలవుతూ ఉంది గత 2 సంవత్సరాల నుంచి. ఈ ఫీడ్ యాక్ట్లో మనం ఏమంటే లైసెన్సెస్ రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. అవన్నీ కూడా మళ్ళా ఇంకా టైం ఉంది వాటికి. తర్వాత ఆ ఫీడ్ యాక్ట్లో మనం ఇప్పుడు ప్రజెంట్ ఏం చేయాలంటే ఫస్ట్ క్వార్టర్ అయిపోయింది కాబట్టి మనం ఫీడ్ శాంపుల్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసి ఎవరైతే లైసెన్స్ తీసుకున్నారో వాళ్ళ నుంచి శాంపుల్స్ అన్నీ తీసి పంపాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా జిల్లాలో మంచిగా వర్షాలు పడుతున్నాయి. ఈ తరుణంలో మనకు ఫాడర్ సీడ్ అంటే జొన్న, మొక్కజొన్న, పశుగ్రాస విత్తనాలు కూడా మనకు సప్లై జరుగుతూ ఉంది. జోవార్ అయితే 70 మెట్రిక్ టన్స్, మొక్కజొన్న 250 మెట్రిక్ టన్స్ ఆల్రెడీ 75% సీడ్ వీటిలో డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. అంతా కూడా రైతులకు కూడా సప్లై చేయడం జరుగుతుంది. ఇది కాకుండా మనకు 21వ నేషనల్ లైవ్ స్టాక్ సెన్సస్ అనే కార్యక్రమం కూడా మనకు సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు 4 months కార్యక్రమం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు, ట్రైనింగ్స్ అన్నీ కూడా మేము సంసిద్ధం చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. ఇది కాకుండా మనకు ముఖ్యంగా ఈ నేషనల్ గోపాల రత్న అవార్డ్స్ 2024 అనేటువంటిది ఒక కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చేపట్టారు. దీంట్లో ఏమంటే బెస్ట్ డైరీ ఫార్మర్, ఇండిజినస్ ఆవులు అంటే దేశవాళీ ఆవులు పెంచేటువంటి ఉత్తమ పాడి రైతులు, అదేవిధంగా డైరీ కోఆపరేటివ్ సొసైటీసు, తర్వాత బెస్ట్ ఏఐ వర్కర్లకు ఈ గోపాల రత్న అవార్డ్స్ కూడా మనకు ఇచ్చేదానికి కేంద్ర ప్రభుత్వం ప్రోగ్రామ్ ఇది ఇచ్చేదానికి కూడా మనకు ఒక కార్యాచరణ ఉంది. దీనికి కూడా మేము నామినేషన్స్ కలెక్ట్ చేస్తున్నాము. ఇది కాకుండా మనకు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు
కొంత సమాచారం, ఒక పాల ఉత్పత్తి జిల్లాలో ఎన్ని డైరీల నుంచి పాలు ఎంతెంత వస్తుందనే సమాచారాన్ని, అదేవిధంగా ఒక శాంపుల్ సర్వే 600 మంది రైతులతో జిల్లాలో మండలానికి 20 మంది చొప్పున ఒక శాంపుల్ సర్వే చేయమన్నారు. ఆ సర్వే కూడా పూర్తి అయిపోయింది. అదేవిధంగా జిల్లా స్థాయిలో ఏర్పడిన అంతర్గత కారణాల వల్ల సిపిఎం ప్రాథమిక సభ్యత్వంతో పాటు సిఐటియు జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు సీనియర్ కమ్యూనిస్టు నాయకులు చైతన్య తెలిపారు. శనివారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత 22 సంవత్సరాలుగా సిపిఎం సిఐటియులో కార్మికుల పక్షాన నిలిచి ఎన్నో పోరాటాలు చేసి కార్మికుల హక్కులను కాపాడడం జరిగిందని, ఇందులో ప్రధానంగా ఐఓసి డ్రైవర్ల సమస్యలతో పాటు మధ్యాహ్న భోజన కార్మికులు, ఆశా వర్కర్లు, ఎంబీడీ కార్మికులు, పవర్ లూమ్ కార్మికుల సమస్యలపై అనేక పోరాటాలు చేసినట్లు గుర్తు చేశారు. అలాగే గ్రామ పంచాయతీ కార్మికులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో పాటు 104, 108 వాహనదారుల సమస్యలను కూడా సిపిఎం సిఐటియు ఆధ్వర్యంలో అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించామని, అయితే ప్రస్తుతం జిల్లా స్థాయిలో ఏర్పడ్డ అంతర్గత విభేదాలతో తాను పూర్తి స్థాయిలో సిపిఎం సిఐటియుకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తులో కమ్యూనిస్టు నాయకుడిగా సమస్యలపై పోరాటాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఇదిలా ఉండగా ఐఓసి డ్రైవర్ల సంఘంతో పాటు ఎంపీడీ కార్మికులు, చింతపండు కార్మికులు, పవర్ లూమ్ కార్మికులు సైతం సిపిఎం సిఐటియు సంఘం నుండి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో ఐఓసి ట్యాంకర్ డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ యూనియన్ ప్రెసిడెంట్ అన్సర్, గ్రావిటీ ఇండియా లిమిటెడ్ యూనియన్ ప్రెసిడెంట్ సురేష్, సెక్రటరీ దినేష్తో పాటు పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు. ప్రాథమిక సభ్యుడిగా కార్మిక వర్గానికి సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శిగా, ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా కూడా ఉంది. కానీ ఈ జిల్లాలో కార్మిక సమస్యల్ని పట్టించుకోవడంలో వైఫల్యం జరిగింది. కార్మికులు జిల్లాలో అన్ని ప్రాంతాల్లో అన్ని రంగాల వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందువల్ల ఇవన్నీ చర్చించిన తర్వాత కార్మిక వర్గానికి, పేదలకు సేవ చేయాల్సిన సిఐటి జిల్లా నాయకత్వము ఏమాత్రం శ్రద్ధ వహించలేదు. కాబట్టి అందులోనూ అంతర్గత సమస్యల్ని పరిష్కారం చేయడంలో విఫలమైనారు. కాబట్టి నేను ఇక సిపిఎంలో ఉండలేక సిపిఎం కూడా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశాను. భవిష్యత్తులో నేను కార్మిక వర్గానికి, పేదల ప్రజలకు సేవలు చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాను. భవిష్యత్తు కార్యక్రమాన్ని త్వరలోనే మీకు ప్రకటిస్తానని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. చైతన్య, సీనియర్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు. ప్రపంచం నలుమూలల నుండి ప్రతిరోజు వేలాదిగా తిరుమలకు విచ్చేసే సామాన్య భక్తులకు మరింత సౌకర్యవంతంగా దర్శనం, వసతి, అన్నప్రసాదాలు అందించేందుకు చర్యలు చేపట్టినట్లు టీటీడీ ఈవో శ్యామలారావు చెప్పారు. అదేవిధంగా తిరుమల పవిత్రతను మరింతగా పెంపొందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఈవో తెలిపారు. తిరుమల గోకులం విశ్రాంతి భవనంలోని సమావేశపు మందిరంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తిరుమలలోని అన్ని విభాగాలను నెల రోజుల పాటు క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు చెప్పారు. ఇందులో భాగంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ప్రతిరోజు 2 లక్షల మంది భక్తులకు అందిస్తున్న అన్నప్రసాదాలు, పాలు, త్రాగునీరు నాణ్యతను మరింత పెంచేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఇందుకు సంబంధించి ఉదయం అల్పాహారము, మధ్యాహ్నం, రాత్రి భోజనాలలో భక్తులకు అందించవలసిన ఆహార పదార్థాలను నిర్ణయించినట్లు తెలిపారు. ఇందుకోసం ప్రముఖ ఆహార పదార్థాల తయారీ నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసి వారు సూచించిన విధంగా అన్నప్రసాద భవనంలో సిబ్బందిని పెంచడం, వంటశాలల ఆధునీకరణ, మెరుగైన పారిశుద్ధ నిర్వహణ తదితర అంశాలపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. అన్నప్రసాదాలలో వినియోగించే ముడి సరుకుల నాణ్యతను మరింత పెంపొందించేందుకు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియా వారి సహకారంతో అత్యాధునిక నూతన ల్యాబ్ను తిరుమలలో ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. ఇటీవల తిరుమలలో ఫుడ్ సేఫ్టీ విభాగం వారు ఏర్పాటు చేసిన మొబైల్ ల్యాబ్లో 80 రకాల పదార్థాలను పరిరక్షించవచ్చునని చెప్పారు. భక్తుల సౌకర్యార్థం నారాయణగిరి క్యూ లైన్ల వద్ద 6,000 మంది వేచి ఉండేలా నూతన షెడ్డు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
క్యూ లైన్లలో వేచి ఉండే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తాగునీరు, పాలు, అన్నప్రసాదాలు, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా ప్రత్యేకంగా 3 ఏఈఓలకు బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. అవకాశం ఉంది, అక్కడ కూర్చోవడానికి అవకాశం ఉంది వెయిటింగ్ పీరియడ్లో. అది కూడా రెడీ చేసాము. అది కూడా ఎక్కువగా వచ్చినప్పుడు క్రౌడ్ ఎక్కువైనప్పుడు మనకి ఎక్కువగా భక్తులు వచ్చినప్పుడు నంబరు సర్వదర్శనాని కోసం వాళ్ళందరినీ కూడా మనము దాంట్లో వెయిట్ చేయించడానికి అవకాశం ఉంటుంది. తద్వారా వాళ్ళు ఎక్కువగా లైన్లో నుంచుని ఇబ్బంది పడే అవసరం లేకుండా చేయాలనేది మా ఉద్దేశం. అదొకటి ఇంపార్టెంట్ విషయం. తర్వాత అన్నప్రసాదం కాంప్లెక్స్ ఉంది, తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్ ఏదైతే ఉందో అన్నప్రసాదం కాంప్లెక్స్లో రోజు మొత్తం మీద మనకి రోజుకి 2 లక్షల మందికి అంటే బ్రేక్ఫాస్టు, డిన్నరు, లంచ్ మొత్తం 3 కలిపి సుమారుగా 2 లక్షల మందికి ఇస్తాము. అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము ఇది నంబర్ పెరిగింది. అంటే ఇనీషియల్గా ఒక 15 ఇయర్స్ బ్యాక్, 20 ఇయర్స్ బ్యాక్ 2000 నుంచి ఈ నెంబర్కి వచ్చింది. సో అందరికి కూడా చేయడం అనేది చాలా పెద్ద స్కేల్. ఎక్కడ కూడా చాలా తక్కువ ప్రాంతాల్లో మాత్రమే ఇలాంటి స్కేల్లో ఇంతమందికి చేయడం జరుగుతుంది. కానీ దీంట్లో ఏంటంటే మొదటి రోజు వెళ్ళి నేను కూడా స్వయంగా భోజనం చేసినప్పుడు దాంట్లో కూడా చాలా ఇష్యూస్ కనిపించాయి. అంటే మొదటిగా క్వాలిటీ ఫుడ్, రైస్ క్వాలిటీ కానీ, అంటే అన్నం వండటంలో కానీ అన్నం క్వాలిటీ కానీ, లేకపోతే సాంబారు లేకపోతే కూరలు, తర్వాత ఇచ్చే మజ్జిగ, తర్వాత స్వీట్ అనేది అది కూడా ఆ క్వాలిటీలో కూడా లోపాలు గ్రహించాము. తర్వాత అధికారులతో చర్చిస్తే ఇన్ఛార్జ్ అధికారులు, డిప్యూటీ ఈఓస్ అందరితో కూడా స్టాఫ్ అందరితో కుక్స్తో చర్చిస్తే అందరూ కూడా కొన్ని ఇష్యూస్ చెప్పారు. అంటే క్వాలిటీ ఆఫ్ రా మెటీరియల్ ఏదైతే వస్తుందో అదొకటి. బెల్లం అనేది అప్పటికే 15 రోజుల నుంచి నెల రోజుల దాకా నుంచి ముందు బెల్లం రావడం లేదు, చక్కెర పొంగలి చేయడానికి వీలు పట్టడం లేదు. అందుకని ఏదో ఆల్టర్నేట్గా సంథింగ్ ఏదో ఒకటి చేసి ఇచ్చేస్తున్నాము అనేది ఒకటి. మజ్జిగ అనేది పుల్లగా ఉంది, బాగా పుల్లగా ఉంది. ఎందుకు అంటే అది ఓకే, దాని పుల్లగా ఉండడానికి ఏంటంటే మజ్జిగ పొరిగి తోడు పెట్టుకున్న తర్వాత తోడు పెట్టాక అది ఎక్కువ టైం ఉంటే అది ఎలాగ పుల్లగా అవుతుంది. సో అది కూడా దాని మీద ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా ఆలోచించి దాన్ని కరెక్ట్ టైంకి తోడు పెట్టుకోవడం, అది చేయడం, ఇలాగా అన్ని విషయాల్లోనే చూసి క్వాలిటీ ఆఫ్ ది రా మెటీరియల్ అంటే రైస్ క్వాలిటీ అప్పుడప్పుడు మంచి క్వాలిటీ రైస్ రావడం లేదు. రాకపోతే ప్రొక్యూర్మెంట్ వాళ్ళతో కూడా చర్చించి రైస్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి ఏం చేయాలి, ఎందుకు రావడం లేదు, స్పెసిఫికేషన్ ప్రకారం ఎందుకు రావడం లేదు, స్టాండర్డ్ లేనప్పుడు సబ్స్టాండర్డ్ ఫుడ్ ఐటమ్స్ వచ్చినప్పుడు ఎందుకు యాక్సెప్ట్ చేయాలని చెప్పి వాళ్ళకి సప్లయర్స్ కూడా చెప్పి అది కూడా ఇంప్రూవ్ చేయడం జరిగింది. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో రాష్ట్ర హోంశాఖ మంత్రి బంగళపూడి అనిత, ఉడిపి ఆత్మహర్ మఠం విశ్వప్రియ తీర్థ స్వామీజీ, సినీ నటుడు శ్రీకాంత్, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, తెలంగాణ ఎమ్మెల్సీ రఘోత్తమ్ రెడ్డి, తెలంగాణ హైకోర్టు జస్టిస్ సుధా వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
స్వామి దర్శనానికి ఈరోజు పైపులపేట నియోజకవర్గంలో అందరం కూడా మొక్కుబడి తీర్చుకోవడానికి లీడర్స్ దగ్గరికి రావడం జరిగింది. స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. స్వామివారి ఆశీస్సులు ఎప్పుడూ కూడా మా అందరి మీద ఉంటాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద, ఎన్డీఏ కూటమి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఎప్పుడు కూడా స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉంటే ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తుందన్న నమ్మకం మాకుంది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాత భక్తులందరూ కూడా చాలా ప్రశాంతంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. వాళ్ళ మొహాల్లో నవ్వు కనిపిస్తుంది. చాలామంది భక్తులు అయితే నా దగ్గరికి వచ్చి నన్ను పట్టుకొని మాట్లాడుతున్నారు. అమ్మ, ఇంతకు ముందు మీద ఏర్పాట్లు చాలా బాగున్నాయి, నాణ్యత ఉంది, అన్నప్రసాదంలో కానీ ప్రసాదంలో కానీ అన్నింటిలోని లడ్డూలో కానీ అన్నింటిలోని కూడా నాణ్యత ఉంది, శుభ్రంగా ఉంది, మేము ప్రశాంతంగా వచ్చి ఆ దేవదేవుని దర్శనం చేసుకుని వెళ్తున్నామని చెప్పి చాలా బాగా మమ్మల్ని అందరినీ రిసీవ్ చేసుకోవడమే కాకుండా వాళ్ళు చెప్తా ఉంటే నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది. ఇదే ఆనందం ప్రతి భక్తుల్లోని కూడా ఎల్లకాలం ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.